అండి గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ వాట్స్ కలిసి పీడిని. ఈరోజు మా ప్రాక్టీస్ వచ్చి గోదావరి గట్టు దగ్గర అయితే పెట్టండి. ఎప్పుడు హాలిడే వచ్చిన గోదావరి గట్టు, పుష్కర్ ఘాట్, ధవళేశ్వరం బ్యారేజ్ అంటూ బయట తిరుగుతాం. ఈరోజు మేము చేసే వర్కౌట్ స్టెప్స్ వర్కౌట్ అండి. స్టెప్స్ వర్కౌట్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్టెప్స్ వర్కౌట్కి మెయిన్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్, ప్రాపర్ వామప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రాపర్ స్ట్రెచ్చింగ్, ప్రాపర్ వామప్ లేకుండా స్టెప్స్ వర్కౌట్ చేస్తే బాడీ తొందరగా అయితే ఇంజూరీ అవుతుంది. సో ప్రాపర్ స్ట్రెచ్చింగ్, ప్రాపర్ వామప్ ఎలా చేయాలన్నది మీకు తర్వాత వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఈ స్టెప్స్ వర్కౌట్ అన్నది అందరూ చేయొచ్చండి. గేమ్స్కి సంబంధించిన వాళ్ళనే కాదు, అథ్లెట్స్ అనే కాదు, ఎవరికైనా సరే స్టెప్స్ వర్కౌట్ చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి. సో ఇవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే స్టెప్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడం. వీటికి పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదండి. మనకి ఎక్కడ స్టెప్స్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో గేమ్స్ వాళ్ళకి కానీ, అథ్లెట్స్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇవి ఎక్కువగా పెయిన్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయకూడదండి. అవి ఏమేమి పెయిన్స్ అంటే నీ పెయిన్స్ కానీ, యాంగిల్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సివియర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు, రీసెంట్గా ఇంజూరీ అయిన వాళ్ళు అసలు స్టెప్స్ వర్కౌట్ చేయకూడదు. అలానే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఫాస్ట్గా చేయొచ్చు. అలాగే చిన్నపిల్లల్ని కూడా స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా అయితే చేయించవచ్చు. సో ఈ స్టెప్స్ వర్కౌట్ చేయడం వల్ల లోయర్ బాడీ అంటే మనకి ఆమ్స్ట్రింగ్ మజిల్, కార్డ్సెప్ మజిల్, కాఫ్ మజిల్స్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతాయండి. అలాగే స్పీడ్, ఎజిలిటీ, బాడీ కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ సూపర్ అంటే సూపర్ డెవలప్ అవుద్ది. న్యూరో మస్కులర్ ఇంజురీ అది అవి అవ్వకుండా బాడీ కోఆర్డినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ మంచి వర్కౌట్ అని కానీ చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయించాలి. దీనివల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. అలానే బాడీ స్టామినా పెరుగుతుంది, ఎజిలిటీ పెరుగుతుంది, స్పీడ్ అయితే ఇంకా సూపర్ అనమాట అండి. ఇంకా చెప్పనవసరం లేదు. సో ఎప్పుడైనా సరే ఈ స్టెప్స్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లో వన్స్ చేస్తే చాలు. బాడీ కోఆర్డినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి.